హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ డిఎస్సికి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే మీకు స్కోరింగ్ అనేది ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ తెలుస్తాయి, మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ తెలుస్తాయి. ఒకవేళ మీకు స్కోరింగ్ అనేది తక్కువగా వస్తున్నట్లయితే దాన్ని ఈ తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా టెస్ట్లు అయితే రాయండి, మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఈ వీడియోకి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకి గుడ్ న్యూస్ అండి. ఏంటంటే మన ఛానల్ తరపున వీళ్ళకి ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే డిఎస్సికి కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వారందరూ కూడా ఈ మాక్ టెస్ట్లు అయితే ఫ్రీగా పొందొచ్చు. అయితే ఇవి ఎక్కడ ఉంటాయి, ఎలా పొందాలి, ఎలా రాసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. రైట్. ఇలాంటివి ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి తప్పనిసరిగా. ఇక మన టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉండకూడదు. ఫస్ట్ క్వశ్చన్, ఏబిఓ రక్త సమూహాలను ఎవరు కనుగొన్నారు? ఏబిఓ రక్త సమూహాలను ఎవరు కనుగొన్నారు అని అడిగాడు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ల్యాండ్ స్టైనర్ అండి. ల్యాండ్ స్టైనర్ ఈ ఏబిఓ రక్త సమూహాలను కనుగొన్నారు. నెక్స్ట్, సంయుక్త సూక్ష్మదర్శినిలో వృద్ధీకరణ ఎలా అవుతుంది అని అడిగాడు. సంయుక్త సూక్ష్మదర్శినిలో వృద్ధీకరణం ఎలా అవుతుంది? ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 వస్తు కటకం మరియు అక్షి కటకం యొక్క వృద్ధీకరణం యొక్క ఉత్పత్తి అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నీటి కాలుష్యం యొక్క కారణం ఏమిటి అని అడిగాడు. నీటి కాలుష్యం యొక్క కారణం, ఎస్, మనకి పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. పురుగు మందులు, మానవ కార్యకలాపాలు, జనాభా పెరుగుదల వల్ల నీటి కాలుష్యం అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది శాస్త్రజ్ఞులలో స్థిర నిష్పత్తి నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడిగారు. స్థిర నిష్పత్తి నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు? కామెంట్ చేయాలా ప్రతి ఒక్కరు కూడా. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 జోసెఫ్ ప్రౌస్ట్ అండి. నెక్స్ట్, అయస్కాంత బలరేఖల లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏదని అడిగాడు. ఫస్ట్ 1, అయస్కాంత బలరేఖలు ఒకదానికొకటి అడ్డుపడవు. నెక్స్ట్, ప్రతి రేఖ ఒక మూసిన మరియు నిరంతర వక్రత. నెక్స్ట్, అయస్కాంత క్షేత్ర బలంగా ఉండే ధ్రువాల దగ్గర ఇవి ఎక్కువగా ఉంటాయండి. అయస్కాంత క్షేత్రం బలంగా ఉండే ధ్రువాల వద్ద ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో సరైనది ఏదని అడిగాడు కదా. ఆప్షన్స్ చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి, చూస్తూ ఉండకండి. ఓకేనా? చూస్తూ ఉంటే ఏమి రాదు, ఆన్సర్ చేయాలా. ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేస్తేనే మీరు ముందుకు వెళ్తారు. చిన్నదా పెద్దదని చూడకూడదు. రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 4 అండి. ఇచ్చిన 3 కూడా సరైనవే. అయస్కాంత బలరేఖల లక్షణాలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని సంశ్లేషణ చేస్తాయి. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో ఈ క్రిందివి అవసరం. కిరణజన్య సంయోగక్రియలో ఈ క్రిందివి అవసరమని ఇచ్చాడు. అవేంటో చూడండి. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడు, నీరు, సూర్యకాంతి మరియు క్లోరోఫిల్ అండ్ పిగ్మెంట్ అయితే మనకి అవసరం అవుతాయి. ఓకే, ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ సన్లైట్, క్లోరోఫిల్, పిగ్మెంట్ అనేవి ముఖ్యంగా అవసరం. నెక్స్ట్, క్రింది జతల్లో ఏది సరిపోలేదు అని అడిగాడు. ఏది మిస్ మ్యాచ్ అయిందని అడిగాడు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేసేయాల. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 సౌరశక్తి గ్రీన్ హౌస్ ప్రభావం అండి. ఓకేనా, ఇది తప్పుగా జతపరచబడింది. నెక్స్ట్, ఇది ఎందుకు
తప్పుగా జతపరచబడింది, ఏది రైట్ ఆన్సర్ అనేది మీకు డీటెయిల్గా ఒక పీడిఎఫ్ అయితే మీకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఆ పీడిఎఫ్లో మ్యాథ్స్ సంబంధించి ఇలాంటి మిగతా క్వశ్చన్స్కి సంబంధించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా పొందాలి అనేది మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఓకేనా? రైట్. క్రింది భౌతిక పరిమాణాలలో ఏది సదిశ రాశి అని అడిగాడు. కింది భౌతిక పరిమాణాలలో ఏది సదిశ రాశి? ఎస్, విద్యుత్ శక్తి అనేది సదిశ రాశి అవుతుంది. నెక్స్ట్, 50 ఓం నిరోధం కలిగిన విద్యుత్ తీగను 5 సమాన తీగలుగా కత్తిరించబడుతుంది. నెక్స్ట్, అప్పుడు ఈ తీగలు సమాంతర పరిధికి జోడించబడతాయి. అయితే ఈ కలయిక యొక్క సమాన నిరోధం ఎంత అని అడిగాడు. ఈ కలయిక యొక్క సమాన నిరోధం ఎంత? ఎస్, మనకి 2 ఓంలు అవుతుందండి, 2 ఓమ్స్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో లాలాజలంలో ఏ ఎంజైమ్లు కనిపిస్తాయి? ఏ ఎంజైమ్లు కనిపిస్తాయని అడిగాడు. లాలాజలం మన ఉమ్ములో ఉండి. ఎస్, మనకి టైలిన్ అనే ఎంజైమ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్, శబ్ద తరంగ అనువర్తనానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. మనకి శబ్ద తరంగ అనువర్తనానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. అందులో ఏది సరైనదో మనం గుర్తించాలి. ఫస్ట్ వన్, సోనార్ అనేది చేపలను గుర్తించడానికి మరియు లోతును కొలవడానికి పడవలపై తరచుగా ఉపయోగించే సాంకేతికత. నెక్స్ట్, అల్ట్రాసౌండ్ క్లీనర్గా ఉపయోగించబడదు. నెక్స్ట్, సోనోకెమిస్ట్రీ అనేది రసాయన ప్రతిచర్యలను సృష్టించడానికి అల్ట్రాసౌండ్ను ఉపయోగించడం గురించి పరిశోధన ప్రాంతం. అయితే పై ప్రకటనలో ఏది సరైనదని అడిగాడు. ఈ మూడింట్లో ఏది సరైనది? ఎస్, మనకి ఆప్షన్ 2 సరైనదండి. 1 మరియు 3 మాత్రమే సరైనవి. 1వ మరియు 3వది మాత్రమే సరైనది, 2వది తప్పు. అయితే ఇది ఎందుకు తప్పు, ఎందుకు రైట్ కూడా మీకు ఆ పీడిఎఫ్లు అయితే డీటెయిల్గా ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఆ పీడిఎఫ్ అనేది తీసుకోండి. మీకు లాస్ట్లో ఈ వీడియో మధ్యలో కానీ లాస్ట్లో కానీ చెప్పడం జరిగింది ఆ పీడిఎఫ్ ఎక్కడ ఉంటుందనేసి. ఓకేనా? అక్షి యొక్క నాభ్యంతరం 2.5 సెంటీమీటర్లు. ఖగోళ దర్శిని యొక్క వృద్ధీకరణ 100 కోసం వస్తువు యొక్క నాభ్యంతరం ఎలా ఉండాలి అని అడిగాడు. ఎస్, మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 250 సెంటీమీటర్లుగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ నారను గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు? ఎస్, మనకి జనపనారని గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారండి. నెక్స్ట్, పోర్టర్లు అధిక భారాన్ని మోయవలసి వచ్చినప్పుడు తలపై గుడ్డను ఎందుకు ఉంచుతారు? ఇక్కడ మనకి 3 కారణాలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. వారి తలపై ఒత్తిడిని తగ్గించడానికి, నెక్స్ట్ వారి తలపై ఒత్తిడిని పెంచడానికి, నెక్స్ట్ వారి తలపై బరువు తగ్గడానికి. అయితే దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఇచ్చాడు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏంటి, 1 మాత్రమే సరైనది. ఓకేనా? 1వది మాత్రమే సరైనది. అంటే వారి తలపై ఒత్తిడిని తగ్గించడానికి మాత్రమే ఈ గుడ్డనైతే ఉంచుతారండి. ఓకేనా? ఇవి తప్పు. నెక్స్ట్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు అయినా సరే లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ వంతు సాయంగా లైక్ చేయండి. మీకోసం ఎంత చేసినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాలి. అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి అబ్బా. ఓకేనా? ఈ ఫ్రీ టెస్ట్లు అనేవి అభ్యర్థులు యూజ్ చేసుకుంటారు కదా. చాలామంది సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారు, వారు యూజ్ చేసుకుంటారు ఈ అవకాశాన్ని. ఓకేనా? దయచేసి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే వీడియోకి ఎవరైతే లైక్ చేస్తారో వారు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు.
చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు చెప్పకూడదు, కాకపోతే ఎవరు కూడా లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఇవన్నీ చేయండి, మీకోసం కూడా మరిన్ని టెస్టులు అయితే తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా, ముందు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లయితే. ఓకేనా, రైట్. ఉష్ణ ప్రసరణ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీ దీనిలో జరుగుతుందని ఇచ్చాడు. ఉష్ణ ప్రసరణ ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీ దీనిలో జరుగుతుంది. ఎస్, మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. ద్రవాలు మరియు వాయువులలో మాత్రమే జరుగుతుందన్నమాట. ద్రవాలు మరియు వాయువులలో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్, విద్యుదయస్కాంతాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? విద్యుదయస్కాంతాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదని ఇచ్చాడు. ఆన్సర్ అయితే కామెంట్ చేయాల. జస్ట్ మీరు ఆప్షన్లు మాత్రమే కామెంట్ చేయండి, ఇదంతా టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ ఆప్షన్, ఏ కరెక్ట్ ఆప్షన్, ఆ ఆప్షన్ మాత్రం కామెంట్ చేయాలి. ఓకేనా, అది ఈజీ క్వశ్చనా కష్టం క్వశ్చన్ అనేది చూడకూడదండి. ప్రతి ఏ క్వశ్చన్ కనబడితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటట్లు ఉండాలి మీరు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. విద్యుత్ ప్రవాహం స్విచ్ ఆఫ్ అయినప్పుడు అవి అయస్కాంతత్వాన్ని కోల్పోవండి. విద్యుత్ ప్రవాహం స్విచ్ ఆఫ్ అయినప్పుడు అవి అయస్కాంతత్వాన్ని కోల్పోవు. నెక్స్ట్ అనేది తప్పు. నెక్స్ట్, నీటికి శాశ్వత కాఠిన్యం వేటి వల్ల కలుగుతుందని ఇచ్చాడు. నీటికి శాశ్వత కాఠిన్యం వేటి వల్ల కలుగుతుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్, మనకి మెగ్నీషియం మరియు కాల్షియం యొక్క సల్ఫేట్ల వలన నీటికి శాశ్వత కాఠిన్యం వస్తుందండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది సరైనది? ఇక్కడ మనకి 2 ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్, అపారదర్శకాలు వాటి గుండా కాంతిని అనుమతించవు. నెక్స్ట్, పారదర్శకాలు కాంతి వాటి గుండా పాక్షికంగా ప్రసరించేలా చేస్తాయి. అయితే వీటిలో ఏది సరైనది ఇచ్చాడు. ఎస్, మనకి 2 కూడా సరైనవి, అంతే కదా, 2 కూడా సరైనవే. అపారదర్శకాలు అనేవి కాంతిని అనుమతించవు వాటి గుండా, పారదర్శకాలు అయితే కాంతిని అయితే పాక్షికంగా ప్రసరించేలా చేస్తాయి వాటి గుండా అయితే. నెక్స్ట్, ఏ సంవత్సరంలో పార్లమెంటు అధికార భాషా చట్టాన్ని రూపొందించిందని ఇచ్చాడు. ఎస్, మనకి 1963వ సంవత్సరంలో ఈ అధికార భాషా చట్టాన్ని రూపొందించిందండి పార్లమెంట్. రైట్. నెక్స్ట్, మరొకసారి చెప్తున్నాను, డిఎస్సి అభ్యర్థులు అదేవిధంగా గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా గ్రూప్ 3కి ప్రిపేర్ అయినా సరే వారికి ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మన ఛానల్ తరఫున, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా. ఓకేనా, బయట చూసుకున్నట్లయితే మీకు ఈ టెస్ట్ అనేవి డబ్బులు పెట్టి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు అలాంటిది ఏమీ లేకుండా ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అంతా కూడా లేటెస్ట్ సిలబస్ అనుగుణంగా ఈ 3 ఎగ్జామ్స్ సంబంధించి లేటెస్ట్ సిలబస్ అనుగుణంగా మీకు ఈ టెస్ట్లు అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పనిసరిగా ఈ టెస్ట్లు అయితే ఒకసారి ఫ్రీగా కాబట్టి ఒకసారి రాసుకోండి. తర్వాత అయితే యూజ్ ఉన్నట్లయితే మీరే ఉపయోగించుకోండి. ఓకేనా, చాలా ఉపయోగపడతాయండి. ఓకేనా, నేను చెప్తాను, చాలా ఉపయోగపడతాయి మీకు ఈ టెస్ట్లు అయితే. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా పొందాలి, ఎలా రాసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా, ముందు చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్థానిక స్వపరిపాలన ద్వారా అధికార వికేంద్రీకరణ యొక్క లక్ష్యం ఏమిటని ఇచ్చాడు. స్థానిక స్వపరిపాలన ద్వారా అధికార వికేంద్రీకరణ యొక్క లక్ష్యం ఏమిటి? ఎస్, మనకి పాల్గొనే ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందండి. పాల్గొనే ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24-తో వ్యవహరిస్తుంది. ఆర్టికల్ 24 అనేది దేంతో వ్యవహరిస్తుందని ఇచ్చాడు. ఎస్, మనకి కర్మాగారాల్లో పిల్లలను నియమించడాన్ని నిషేధిస్తుందండి. ఓకేనా. నెక్స్ట్, భారత రాజ్యాంగం ద్వారా అందించబడిన క్రింది వాటిలో ఏ హక్కులు పౌరులు కానీ వారికి కూడా అందుబాటులో ఉంటాయి? ఎస్, మనకి వ్యక్తిగత జీవితం మరియు స్వేచ్ఛ యొక్క రక్షణ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సార్వభౌమ రాజ్యం అనే పదాన్ని సూచిస్తూ ఈ క్రింది వాటిని పరిగణించండి. సార్వభౌమ రాజ్యం అనే పదాన్ని సూచిస్తూ క్రింది వాటిని పరిగణించండి.
రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఒక దేశం మరొక దేశం యొక్క ఆధిపత్యంతో లేదా లేకుండా సార్వభౌమత్వం కావచ్చు అన్నమాట. రైట్. నెక్స్ట్, ఎన్నికల సంఘం దేనికి ఎన్నికలను నిర్వహించదు? ఎన్నికల సంఘం దేనికి ఎన్నికలను నిర్వహించదు? ఎస్, మనకి స్థానిక సంస్థలకు ఎన్నికలు అయితే నిర్వహించదు ఎన్నికల సంఘం. నెక్స్ట్, మరాఠాలు 3వ పానిపట్టు యుద్ధంలో పోరాడారు. ఎస్, మనకి అహ్మద్ షా అబ్దాలీ. నెక్స్ట్, ఏ సుల్తాన్ హయాంలో పోర్చుగీస్ వారు బెంగాల్కు మొదటిసారి వచ్చారని ఇచ్చారు? ఏ సుల్తాన్ హయాంలో పోర్చుగీస్ వారు బెంగాల్కు వచ్చారు మొదటిసారి? ఎస్, మనకి గియాసుద్దీన్ షా సుల్తాన్ హయాంలో మనకి పోర్చుగీస్ వారు అయితే బెంగాల్కు మొదటిసారి రావడం జరిగిందనమాట. నెక్స్ట్, మహాత్మా గాంధీ హింద్ స్వరాజ్ తప్పనిసరిగా డాష్. ఎస్, మనకి రైట్ ఆన్సర్ పాశ్చాత్య ఆధునికత యొక్క విమర్శ అండి. ఓకేనా, పాశ్చాత్య ఆధునికత యొక్క విమర్శ. నెక్స్ట్, రాష్ట్ర కూటమిలో చాళుక్యులను ఎప్పుడు అంతమొందించారని ఇచ్చాడు? రాష్ట్ర కూటమిలో చాళుక్యులను ఎప్పుడు అంతమొందించారు? ఎస్, మనకి క్రీస్తు శకం 753 సంవత్సరం. నెక్స్ట్, సూఫీ ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రకటన ఏదని ఇచ్చాడు? సరికాని ప్రకటన అండి. ఎస్, మనకి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూసి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఆన్సర్ చేయాలి, తర్వాత రైట్ ఆన్సర్. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఉద్యమం షరియా అధికారానికి మద్దతు ఇస్తుంది. ఉద్యమం షరియా అధికారానికి మద్దతు ఇస్తుంది. నెక్స్ట్, దారిద్ర్య రేఖకు సంబంధించి క్రింది ప్రకటనను ఎంచుకోండి. తప్పు ప్రకటనను ఎంచుకోండి. దారిద్ర్య రేఖకు సంబంధించి తప్పు ప్రకటనను ఎంచుకోండి. ఎస్, మనకి ఏ ప్రభుత్వ పథకం లేదా సంస్థతో సంబంధం లేని వ్యక్తి దారిద్ర్య రేఖకు దిగువన ఉండవచ్చు? నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అంటారు కదా, వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును ఏమని అంటారు? చాలా ఇంపార్టెంట్. ఎస్, మనకి రెపో రేట్ అంటారు. నెక్స్ట్, సరఫరా దాని స్వంత డిమాండ్ను అదే సృష్టిస్తుంది. ఈ ప్రకటన ఎవరిచ్చారు? సరఫరా దాని సొంత డిమాండ్ను అదే సృష్టిస్తుంది. ఎస్, మనకి బీజేసీ ఇచ్చింది. నెక్స్ట్, బయోస్పియర్ గురించి సరైన ప్రకటన ఎంచుకొని ఇచ్చాడు. బయోస్పియర్. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణుల లిథోస్పియర్, హైడ్రోస్పియర్ మరియు వాతావరణం మధ్య సంపర్కం యొక్క ఇరుకైన జోన్లో మాత్రమే ఉన్నాయి. దీనిని మనం బయోస్పియర్ అని పిలుస్తాము. రైట్. నెక్స్ట్, జాబితా 1 జాబితా 2 సరిపోల్చము మరియు జాబితాల కింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకొని ఇచ్చాడు. ఇక్కడ మనకు ఉష్ణమండల తుఫానులు మరియు వాటి దేశాలకు సంబంధించి జతపరచండి ఇచ్చాడు. క్లియర్గా చూసి మీరు మ్యాచింగ్ అయితే చేయాలి. అవసరమైతే వీడియో పాజ్ చేసుకొని పర్లేదు, వీడియోని ఆపుకొని మ్యాచింగ్ అయితే చేయండి, ఇప్పుడేం కాబరలేదు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఒకసారి జతపరిచేద్దాం. ఎస్, మనకి బాగియో అనేది ఫిలిప్పీన్స్ అండి, ఫిలిప్పీన్స్. నెక్స్ట్, హరికేన్స్ అనేవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్. నెక్స్ట్, టైఫూన్స్ అనేవి చైనా. నెక్స్ట్, విల్లీస్ అనేది మనకి ఆస్ట్రేలియా అవుతుంది. ఇది కరెక్ట్ మ్యాచింగ్. నెక్స్ట్, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏదని అడిగాడు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం.
ఎస్ మనకి బృహస్పతి కదా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తెలంగాణలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా ఏదేని ఇచ్చాడు. ఎస్ మనకి నాగర్ కర్నూలు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయాలా, చాలామంది ఇంకా లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేయండి అమ్మా. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా రేపు పెట్టిన వీడియో కూడా అందరికన్నా మీకు ముందు వస్తుంది. అలాగే మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో కూడా జాయిన్ అయిపోయింది. మీకు అక్కడ టెస్టులు అయితే షేర్ చేస్తూ ఉంటాను, మీకు ఈజీగా రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డిఎస్సి టెస్టులు పెడుతూ ఉంటాను, గ్రూప్ 2 టెస్టులు పెడతాను, గ్రూప్ 3 టెస్టులు పెడతాను. ఇంక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీకు టెస్టులు అయితే వస్తూ ఉంటాయి. గ్రూప్స్లో ఏదైనా అప్డేట్ అయినా ఇస్తూ ఉంటాను. గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు నచ్చిన గ్రూప్లో. టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్, వాట్సాప్ అయితే వాట్సాప్, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు లింక్ ఎక్కడుందో తెలియకపోతే మీకు కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ అడిగినట్లయితే మీకు సొంతంగా లింక్ అయితే పంపిస్తాను. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, ఈ రెండు చేయకపోయినా ఈ పని మాత్రం చేయండి, ఎందుకంటే చాలా చాలా అవసరం ఈ వీడియో. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా చాలా అవసరం అంట. ఓకేనా, రైట్. పదే చెప్తున్నానండి, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఈ 3 పనులు చేయండి, మీకోసం ఎంత చేసినప్పుడు. ఓకేనా, రైట్. నాగర్ కర్నూలు రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమర్థవంతమైన బోధనలో క్రింది వాటిలో ఏది కీలకమైన ప్రవర్తన. ఎస్ మనకి బోధన వైవిధ్యం అనేది కీలకమైన ప్రవర్తన. నెక్స్ట్, డాష్ తప్ప ఇచ్చిన అన్ని మెటీరియల్లు సాధారణంగా తయారు చేయబడిన కొన్ని బోధన అభ్యాస మెటీరియల్కు ఉదాహరణలు. ఎస్ మనకి పువ్వులు. నెక్స్ట్, డాష్ అనేది పిల్లలతో కలిసి పనిచేయడానికి మరియు ప్రకృతికి స్నేహపూర్వకమైన సంరక్షణ మరియు విద్య కోసం వాతావరణాన్ని సృష్టించే ఒక మార్గం. ఎస్ మనకి ప్రకృతి ఆధారిత బోధన అనేది వాతావరణానికి స్నేహపూర్వకమైన ఒక మార్గం అండి విద్య కోసం. నెక్స్ట్, బోధన ఒక కార్యకలాపంగా ఉండటం కూడా ప్రణాళికాబద్ధంగా ఉండాలి. బోధన ఒక కార్యకలాపంగా ఉండటం కూడా ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఎస్ మనకి అమలు చేశారు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏది చర్చను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఏది చర్చను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఎస్ మనకి తెలియని కారకాలు మరియు వీక్షణల సహనాన్ని కనుగొనడం ద్వారా చర్చను అయితే మరింత ప్రభావవంతంగా చేస్తుంది. రైట్. నెక్స్ట్, బోధన అభ్యాస ప్రక్రియలలో తరగతి గదిలో వ్యక్తిగత శ్రద్ధ ముఖ్యమని నిరూపించబడింది. ఎందుకంటే ఎస్ మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. పిల్లలు విభిన్న రేట్ల వద్ద అభివృద్ధి చెందుతారు మరియు నేర్చుకుంటారు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ఆరోగ్యకరమైన పాఠశాల యొక్క భౌతిక వాతావరణంలోకి రాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పుస్తకాలు అనేవి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వీటిలో ఏది విద్యా నిర్వహణలో ప్రధాన రంగం కాదు. వీటిలో ఏది విద్యా నిర్వహణలో ప్రధాన రంగం కాదని అడిగాడు. ఎస్ మనకి తల్లిదండ్రులకు సంబంధించింది రైట్ ఆన్సర్. నెక్స్ట్, దృశ్య శ్రవణ బోధన ఉపకరణాల యొక్క ఉపయోగం యొక్క సూత్రం కానిది క్రింది వాటిలో ఏది. ఎస్ మనకి పరిశీలన సూత్రం రైట్ ఆన్సర్. పరిశీలన సూత్రం. నెక్స్ట్, డాష్ అనేది ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు ప్రణాళిక వంటి వివిధ విధులను నిర్వర్తించాల్సిన సంస్థాగత విధి. ఆర్గనైజింగ్, సమన్వయం, దర్శకత్వం, నియంత్రణ, కమ్యూనికేషన్, గృహ నిర్వహణ మరియు పౌష్టికాహారం. ఎస్ మనకి తరగతి గది నిర్వహణ. ఎస్ నెక్స్ట్, చదవడం, వినడం మరియు ఉచ్చారణ వంటి కొన్ని నైపుణ్యాల చుట్టూ కేంద్రీకృతమైన ఉన్న బోధన ఉపకరణాలు ఉన్నాయి. అలాంటి బోధన ఉపకరణాలను డాష్ అని అంటారు.
అలాంటి ఉపకరణాలను ఏమి అంటారు? రైట్, మనకి రైట్ ఆన్సర్ ఆడియో భాష బోధన ఉపకరణాలు. రైట్. నెక్స్ట్, డాష్ ఉంటే పాఠశాలలో అభ్యాస వాతావరణం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. ప్రతికూల ప్రభావితం కావచ్చు. ఎస్, మనకి శారీరక దండన ఎల్లప్పుడూ ఇవ్వబడుతుందండి. నెక్స్ట్, సమర్థవంతమైన బోధన యొక్క అతి ముఖ్యమైన భాగం ఏది? సమర్థవంతమైన బోధన యొక్క అతి ముఖ్యమైన భాగం. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల్లో అభ్యాసం మరియు అవగాహన పెంపొందించడానికి ఉపాధ్యాయుల ప్రయత్నాలు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాఠ్య ప్రణాళికలో వీటిలో చివరి దశ ఏది? పాఠ్య ప్రణాళికలో వీటిలో చివరి దశ. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. తుది రూపురేఖలను సిద్ధం చేస్తుంది. తుది రూపురేఖలను సిద్ధం చేస్తుంది. రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థుల్లో పరీక్ష ఆందోళన తగ్గించే మార్గంలో ఈ క్రింది వాటిలో ఒకటి కానిది ఏది? ఎస్, మనకి రాత పరీక్షలపై దృష్టి పెట్టండి. సో రాత పరీక్షలపై దృష్టి పెట్టండి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యా ప్రణాళిక యొక్క భాగాలు ఏమిటిని ఇచ్చాడు? విద్యా ప్రణాళిక యొక్క భాగాలు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ప్రయోజనం, కంటెంట్ మరియు క్రమం, అభ్యాసకులు, బోధన ప్రక్రియలు, వనరులు, మూల్యాంకనం, సర్దుబాటు. ఎస్. నెక్స్ట్, క్రింది వాటిలో బోధన మరియు అభ్యాస ప్రక్రియ కోసం ఉపయోగించే ఒక రకమైన బోధన పద్ధతి ఏది? ఇక్కడ మనకి ప్రదర్శన పద్ధతి, ప్రేరక మరియు తగ్గింపు పద్ధతులు ఇచ్చాడు. ఇందులో సరైనది ఏదని అడిగాడు. ఎస్, మనకి 2 కూడా వస్తాయి. కానీ 2 కూడా వస్తాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం యొక్క ముఖ్య లక్షణాలు అడిగాడు. అక్కడ మనకి జ్ఞానానికి మూలం గురువు. నెక్స్ట్, క్రియాశీల ఉపాధ్యాయులు నిష్క్రియ విద్యార్థులకు సమాచారాన్ని అందజేస్తారు. అయితే ఈ రెండిట్లో ఏమిటి సరైనవని ఇచ్చాడు. ఎస్, మనకి 2 కూడా వస్తాయండి. ఈ 2 కూడా వచ్చేస్తాయి. రైట్. నెక్స్ట్, ADDIE మోడల్ యొక్క దశలు ఏమిటి? ఎస్, మనకి విశ్లేషణ, రూపకల్పన, అభివృద్ధి, అమలు, మూల్యాంకనం అనేవి దశలు. నెక్స్ట్, బోధన ఉపకరణాలు ఎంపికతో సమకాలీకరించిన కారకాన్ని ఎంచుకోండి అని ఇచ్చాడు. బోధన ఉపకరణాలు ఎంపికతో సమకాలీకరించని కారకాన్ని ఎంచుకోండి. ఎస్, రైట్ ఆన్సర్ బోధన కోసం ఏవి తప్పనిసరిగా ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది బోధన నమూనా యొక్క విధి కాదు? క్రింది వాటిలో ఏది బోధన నమూనా యొక్క విధి కాదు అని ఇచ్చాడు. ఎస్, మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. సామాజిక నైపుణ్యాల ఎంపిక. నెక్స్ట్, TLM యొక్క పూర్తి రూపం ఏమిటి? TLM యొక్క పూర్తి రూపం. ఎస్, మనకి బోధన అభ్యసన మెటీరియల్. టీచింగ్, బోధన అభ్యసన మెటీరియల్. ఓకే, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, చిన్నపిల్లల సమూహం తరగతిలో అజాగ్రత్తగా మారింది. చిన్నపిల్లల సమూహం తరగతిలో అజాగ్రత్తగా మారింది. వారిని దృష్టిని తిరిగి పొందేందుకు క్రింది వ్యూహాలలో ఏది సరైనదని ఇచ్చాడు. వారి దృష్టిని తిరిగి పొందేందుకు క్రింది వ్యూహాలలో సరైనది. ఎస్, మనకి సంక్షిప్త శారీరక శ్రమ అనేది అవసరం. నెక్స్ట్, ఈ అభిప్రాయం ప్రకారం పాఠశాలల్లో విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రభావం ఏమిటి అని ఇచ్చాడు. కలిగే ప్రభావం. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ఓకేనా, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది బహుఇంద్రియ బోధనలో పాల్గొంటుంది? బహుఇంద్రియ
బోధనలో పాల్గొంటుంది. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. నేర్చుకునే శైలులు పరిధికి అనుగుణంగా విధులను స్వీకరించడం. నేర్చుకునే శైలులు పరిధికి అనుగుణంగా విధులను స్వీకరించడం అనేది రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, వరుసగా 5 రోజుల పాటు సూర్యోదయం టైమింగ్లో తేడాలను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు పిల్లలను అడిగాడు. అయితే ఈ పని ఉపాధ్యాయుని ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. ఎస్, మనకి రైట్ ఆన్సర్ గణిత భావనల పరిజ్ఞానంతో నిజ జీవిత సంఘటనలను వివరించడం అనేది ప్రతిబింబిస్తుందండి. ఓకేనా. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, అభ్యాసంలో ప్రాజెక్ట్ ఆధారిత మరియు ఆట ఆధారిత విధానాలు ఏమని అడిగాడు. అభ్యాసంలో ప్రాజెక్ట్ ఆధారిత మరియు ఆట ఆధారిత విధానాలు. ఎస్, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. పిల్లల నిశ్చితార్థం మరియు ప్రేరణ మెరుగుపరుస్తుంది. పిల్లల నిశ్చితార్థం మరియు ప్రేరణను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్, గుంపులుగా చర్చించాల్సిన లేదా పరిష్కరించాల్సిన సమస్యలను నిర్ణయించిన తర్వాత ఉపాధ్యాయుల బాధ్యత. ఇక్కడ 3 ఇచ్చాడు. ఫస్ట్ 1 సమూహాల ఏర్పాటు. నెక్స్ట్, సమూహాలలో కమ్యూనికేషన్ను సులభతరం చేయడం. నెక్స్ట్, సమూహాలలో అభ్యాస ఫలితాలను ఏకీకృతం చేయడం ఇచ్చాడు. అయితే వీటిలో సరైనది ఏది? ఎస్, మనకి ఈ 3 కూడా సరైనవే. ఈ 3 కూడా ఉపాధ్యాయుల బాధ్యతలు. రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో పాఠ్య ప్రణాళికకు కేంద్ర బిందువు ఏది? పాఠ్య ప్రణాళికకు కేంద్ర బిందువు. ఎస్, మనకి విద్యార్థి అండి. నెక్స్ట్, సానుకూల సంస్కృతి దేనికి అనుకూలంగా ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. వృత్తిపరమైన సంతృప్తి, నైతికత మరియు ప్రభావం, అలాగే విద్యార్థి విద్య నెరవేర్పు మరియు శ్రేయస్సు అండి. వృత్తిపరమైన సంతృప్తి, నైతికత మరియు ప్రభావం, అలాగే విద్యార్థి విద్య, నెక్స్ట్ నెరవేర్పు మరియు శ్రేయస్సు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్, మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి మీరు చూస్తే అయితే ఆన్సర్ పెట్టలేరు. మీకు తప్పకుండా అయితే పీడిఎఫ్ కావాలి. ఈ పీడిఎఫ్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుందంటే మన ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు అక్కడైతే పీడిఎఫ్ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా. ఈ పీడిఎఫ్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలా. ఓకేనా. ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే అంత ఈజీ కావు. మీకు అక్కడ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఎలా వచ్చింది ఆన్సర్ అనేది అక్కడ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఈ మ్యాథ్సే కాదు, ప్రతి క్వశ్చన్కి ఇప్పటిదాకా నేను టెస్ట్లో ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఇవన్నీ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఆ పీడిఎఫ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ తీసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది మన గ్రూప్లో ఇచ్చేస్తాను. ఓకేనా. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే ఇచ్చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఓకేనా. గ్రూప్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందో తెలియకపోతే కామెంట్ బాక్స్లో అడగండి, లింక్ పంపగలరు అనేసి. మీకు లింక్ అయితే పంపించేస్తాను. రైట్. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ విధంగా మీకు కనిపించడం అయితే జరుగుతుంది. చూసారా, TSDSC 2024 గ్రాండ్ టెస్ట్ 4 అని కనిపిస్తుంది. ఇది గ్రాండ్ టెస్ట్ 4. మీకు 6 అని చూపించాను, కానీ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇది 2 పార్ట్లు అండి. ఒక టెస్ట్ని 2 పార్ట్లు చేస్తున్నాను, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఒక వీడియో చేయడం తప్పు అనమాట. ఎందుకంటే మీకు ఎక్కదు. ఓకేనా. అందుకనేసి 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాను. ఇది యాక్చువల్గా అయితే గ్రాండ్ టెస్ట్ 4 సెకండ్ పార్ట్ అనమాట. అయితే మీరు పీడిఎఫ్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, జస్ట్ 15 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. చూసారా, 15 రూపాయలు. ఓకేనా. చాలా వేస్ట్ ఖర్చులు అయితే చేస్తారండి. ఓకేనా. ఒక్క 15 రూపాయలు దీనికి పెడితే మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ అయితే మీకు లభిస్తుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించకండి. ఓకేనా. వేస్ట్ ఖర్చులు చేసేటప్పుడు ఆలోచించరు. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఓకేనా. ఇక్కడ మీరు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే చూసారా, బై నౌ కనిపిస్తుంది. ఈ బై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేయండి, నేము, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్
ఇచ్చేసి జస్ట్ 15 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, మీకు ఈ లింక్స్ అనేవి గ్రూపులు ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇవన్నీలో మీకు ఈ లింక్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లింక్ మీద క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోండి. జస్ట్ 15 రూపాయలు అంతే. ఓకేనా, ఎవరు కూడా ఆలోచించకండి. సీరియస్ యాస్పిరెంట్స్ చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా సీరియస్ యాస్పిరెంట్స్ అయితే తప్పనిసరిగా తీసుకోండి. ఓకేనా, రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పీడిఎఫ్. ఒకసారి తీసుకొని ఒకసారి చూసుకోండి. రైట్, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే డిఎస్సి అభ్యర్థులకు ఫ్రీగా మాక్ టెస్ట్లు అన్నాను కదా. ఈ ఫ్రీ మాక్ టెస్ట్లని మీరు ఎక్కడ రాసుకోవాలి అంటే, ముందుగా మీ యొక్క మొబైల్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ లేదా క్రోమ్ అనేది ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మన ఛానల్ నేమ్నే టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్టెన్స్. ఓకేనా, ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఈ విధమైన లోగోతో ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. ఓకేనా, ఈ విధమైన లోగోతో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూసుకొని క్లిక్ చేయండి. మోస్ట్లీ ఫస్ట్నే రావచ్చు, లేకపోతే సెకండ్ వస్తుంది. చూసుకొని క్లిక్ చేయండి. చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించిన సెక్షన్లో గ్రూప్ 3 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అలాగే గ్రూప్ 2 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. మీరు వీటిపై దేనిపైన సరే క్లిక్ చేసినా సరే మీరు వీటికి సంబంధించి టెస్టులు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు, ఎటువంటి ఫీజు చెల్లించకుండా. అంతా కూడా లేటెస్ట్ సిలబస్ ఆధారంగా మీకు ఇక్కడ టెస్టులు అయితే ఉంటాయండి, మాక్ టెస్టులు. మీకు స్కోర్ కార్డ్ కూడా వెంటనే డిస్ప్లే చేయడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ చాలామంది రాసుకున్నారు, మీకు చూపిస్తాను ఎంతమంది రాసుకున్నారో. రైట్, మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి పేపర్ 1 అలాగే పేపర్ 2 అనే సెక్షన్లోకి వెళ్ళాలి. మనకి డిఎస్సి మాక్ టెస్ట్లు కావాలనుకుంటే ఈ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇవి కనిపిస్తున్నాయి కదా, లాంగ్వేజెస్ అలాగే టాపిక్స్. ఈ సబ్జెక్టుల పైన దేని మీదనైనా సరే మీరు క్లిక్ చేసినా సరే మీకు టెస్ట్లు అయితే వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని మీద అయితే క్లిక్ చేశాక మీకు చూసారా తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ 1 అయితే ఓపెన్ అయ్యింది, ఇంకొక టెస్ట్ అయితే ఓపెన్ అయ్యింది. చూసారా ఒకసారి. ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారు తెలంగాణ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ 1, నెక్స్ట్ ఇంకో గ్రాండ్ టెస్ట్ థంబ్నెయిల్ చేంజ్ చేయాలా, ఇది సెకండ్ గ్రాండ్ టెస్ట్. ఇక్కడ మీకు ఒక టెస్ట్ అయితే రాసి చూపిస్తాను చూడండి. ఒక టెస్ట్ మీద అయితే క్లిక్ చేశాను, ఎలా రాయాలని చూపించడం కోసం. రైట్, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. స్టార్ట్ అనే బటన్ కనిపించేంత వరకు కూడా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్టే మీకు క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఆన్సర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. ముందే చెప్తున్నాను, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఫినిష్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా, చాలామంది రాలేదంటున్నారు. మీరు లాస్ట్ క్వశ్చన్ వరకు వెళ్ళలేదు, మీరు ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయలేదు. ఓకేనా, ఫినిష్ చేసిన వెంటనే మీకు కీ కూడా అక్కడ ఉంటుందన్నమాట. అంటే మీరు దేనికి రైట్ ఆన్సర్ చేశారు, దేనికి రాంగ్ ఆన్సర్ చేశారు, కీ వస్తుందన్నమాట. ఓకేనా, ఆల్రెడీ చాలామంది రాసుకున్నారు చూడండి, ఆల్రెడీ చాలామంది రాసుకున్నారు, మంచి స్కోర్ అయితే చేశారు. ఓకే, ఈ అవకాశాన్ని మీరు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మీరే వెనకపడిపోతారు, గుర్తుంచుకోండి. చాలామంది రాసుకున్నారు. రైట్, అలాగే ఇప్పుడు మనం మ్యాథ్స్ సంబంధించి ఒక లైట్గా అయితే ఆన్సర్లు అయితే చూసేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భాగహార మొత్తంలో విభాజకం భాగఫలంకు 11 రెట్లు మరియు శేషంకు 5 రెట్లు. శేషం 44 అయితే విభాజ్యం ఎంత అవుతుందని ఇచ్చాడు. మీరు కావాల్సినట్లయితే వీడియో పాజ్ చేసుకోవచ్చు, వీడియోని ఆపుకొని అయితే లెక్ట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, 44 అవుతుంది రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ముగ్గురు రన్నర్లు వృత్తాకార ట్రాక్లో పరిగెత్తడం ప్రారంభిస్తారు.
అయితే వారు అదే బిందువు నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభమై ఒక రౌండ్ను పూర్తి చేయడానికి వరుసగా 12 సెకండ్లు, 15 సెకండ్లు మరియు 24 సెకండ్లు తీసుకుంటారు. ప్రారంభం మళ్ళీ ఏ సమయంలో కలుస్తారని ఇచ్చాడు. మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 6 గంటల 2 నిమిషాలకి చేరుకుంటారన్నమాట. మీకు ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇక్కడ మీకు సొల్యూషన్ కూడా ఉంటుందన్నమాట. ఆ పీడిఎఫ్లో మీకు సొల్యూషన్స్ ఉంటాయి. మ్యాథ్స్ సంబంధించి అయితే సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా క్వశ్చన్స్కి అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి ఆ క్వశ్చన్కి సంబంధించి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే కవర్ అవుతుంది ఆ పీడిఎఫ్లో. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి, ఆలోచించొద్దు. నెక్స్ట్, ఒకవేళ 10 అంకెల సంఖ్య 880x అలాగే 533y24ని 88తో భాగిస్తే x+y కనిష్ట విలువ ఎంత అని ఇచ్చాడు. మీరు ఆన్సర్ చూసేసుకుందాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 4. ఆన్సర్ అయితే 2, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏబిసి మరియు డీల మధ్య కొంత మొత్తం 7:8:9:10 నిష్పత్తిలో పంపిణీ చేయబడుతుంది. సి వాటా బి కంటే 500 ఎక్కువ అయినా డి యొక్క వాటా ఎంత? మనకి 5,000 అండి. ఓకేనా, 5,000 ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది జత సరళ సమీకరణాలకు సాధ్యమయ్యే పరిష్కారం ఏమిటి? 2x + 3y = 7, 6x + 9y = 3. మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. పరిష్కారాలు లేవు. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తం 156 మరియు వాటి గాసాబా 13 అటువంటి సంఖ్యా జతల సంఖ్యలు. మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 2 అండి. నెక్స్ట్, 2 సంఖ్యలు వాటి లబ్ధం 21కి సమానం మరియు వాటి వర్గాల మొత్తం 58. 2 సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనని ఇచ్చాడు. 2 సంఖ్యలు వాటి లబ్ధం 21కి సమానం మరియు వాటి వర్గాల మొత్తం 58. అయితే 2 సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. మనకి 4 అవుతుంది. ఒక నిమిషం. 4 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, 4x - y అనేది 3 యొక్క గుణిజం అయితే 4x² + 7xy - 2i² భాగించే సంఖ్య ఏది? మనకి 9 అవుతుందండి. 9 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇవన్నీ కూడా ఈ సొల్యూషన్స్ అన్నీ పీడిఎఫ్లో ఉంటాయి. ఎవరికైనా కావాల్సినట్లయితే పీడిఎఫ్ తీసుకోవచ్చు. ఓకేనా, లింక్ అయితే గ్రూప్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. నెక్స్ట్, ఏ మరియు బి అనేవి ఎక్స్ సమితి యొక్క 2 ఖాళీ లేని ఉపసమితులు అనుకుందాం. తద్వారా ఏ అనేది బి యొక్క ఉపసమితి కాదు. అప్పుడు దిగువ పేర్కొన్న వాటిలో ఏది సరైనదని ఇచ్చాడు. మనకి ఒక్క నిమిషం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఏ మరియు బి యొక్క పూరకానికి ఎల్లప్పుడూ వ్యక్తంగా ఉంటాయి. నెక్స్ట్, XYZ మరియు UVW అనే 2 త్రిభుజాలు సారూప్యత కలిగి ఉంటాయి. ఒకవేళ XYZ యొక్క వైశాల్యం 58 cm² అయితే అప్పుడు UVW యొక్క వైశాల్యం ఎంత? ట్రయాంగిల్ UVW యొక్క వైశాల్యం ఎంత? మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 58 cm². రైట్. నెక్స్ట్, సాధించము. 6x + 5y = 22. నెక్స్ట్, 4x + y = 10. మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. x = 2, y = 2. నెక్స్ట్, చుట్టుకొలత.
చుట్టుకొలత 196 మీటర్లు, చతురస్రం భుజంకు సమానమైన వ్యాసార్థం ఉన్న వృత్తం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి నిత్యుడు. ఎస్, మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 7546 మీటర్ స్క్వేర్. నెక్స్ట్, ఒకవేళ ఏబిసి, ఇది మీరు పీడిఎఫ్లో చూసుకోండి, ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో చూసుకోండి, ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా సాల్వ్డ్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా మ్యాథ్స్ క్వశ్చన్స్. మీరు ఇలా చేయడం అనేది రాంగ్ వే అవుతుంది. మీకు పీడిఎఫ్ అయితే ఇచ్చేస్తాను, ఓకేనా? పీడిఎఫ్ అయితే తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి, రైట్? అలాగే మన ఛానల్కి సంబంధించి గ్రూప్లో కానీ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీకు ఇప్పటి నుంచి మీకు పీడిఎఫ్లు కానీ టెస్ట్లు కూడా ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాను పీడిఎఫ్స్లో, ఓకే, గ్రూప్స్లో, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోవచ్చు. పీడిఎఫ్లు కానీ, టెస్ట్ సిరీస్ కానీ, వీడియోస్ కానీ, ఏమైనా అప్డేట్స్ కానీ, ఓకేనా? మీకు అన్నీ కూడా ఆ గ్రూప్స్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం కుదరకపోతే, రైట్, ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్లో జాయిన్ అయిపోండి. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే ఉంటుందో యూజ్ వారికి తప్పనిసరిగా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, రైట్? ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.